విజయనగరం జిల్లా బొండపల్లిలో స్వచ్ఛ రథం కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విజయంలో భాగమే స్వచ్ఛ రథమని తెలిపారు. చెత్తను సంపదగా మార్చడం, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అనంతరం స్థానికంగా నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి వారం కూడా ఒక మండలంలో గ్రీవెన్స్ పెట్టి వినతులు స్వీకరించి ఏదైనా దీర్ఘకాల సమస్యలు కానీ వ్యక్తిగత సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం చూపించేలాగా ఈ గ్రీవెన్స్ పెట్టడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ బొండపల్లి మండలంలో పెట్టడం జరిగింది. ఎంపీడీ ఆఫీస్లో పెట్టడం జరిగింది. సుమారు 54 అభ్యర్థనలు వచ్చాయి. సో ఈ 56లో కూడా ఎక్కువ శాతం ఎలక్ట్రికల్ ఉన్నటువంటి లో వోల్టేజ్ ఇష్యూస్. గతంలో ఇప్పటికే సుమారు 5 కోట్లు పెట్టి చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్ చేయడం జరిగింది. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో. అవన్నీ కూడా ఒక్కొక్కటి సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు గత గవర్నమెంట్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చేయకపోవడం వల్ల ఒకేసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్ట్రికల్ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేస్తున్నాము. మనం సుమారు 180 ట్రాన్స్ఫార్మర్స్ గజపతినగర్ నియోజకవర్గంలో అనేక విలేజెస్లో వేయడం జరిగింది. ఇంకా ఈరోజు కూడా గ్రీవెన్సెస్లో కూడా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ ఇష్యూస్ మా దృష్టిలోకి వస్తున్నాయి. దాని వెంటనే సంబంధిత అధికారులకి చెప్పడం జరిగింది. మరి అలాగే రెవెన్యూ ఇష్యూస్ కూడా ఒక 10% వచ్చాయి. అవి కూడా వెంటనే ఎంఆర్ఓకి ఇచ్చి సాల్వ్ చేయడం చెప్పడం జరిగింది. మరి మిగతా